అంతర్జాతీయ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇందాక తల్లులందరూ కూడా ఎంతో సంతోషంగా లేచినారు. అయ్యగారు చెప్పినట్లు మరి తల్లి యొక్క త్యాగము, తల్లి యొక్క ప్రేమ, మరి తల్లి యొక్క ఓర్పులు ఇవన్నీ కూడా మరి పిల్లలకు మరి ఎంతో అవసరం. మరి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే బైబిల్ గ్రంథంలో కూడా మోషే తల్లి ఏం పేరమ్మా చెప్తారా? యొకబేది. మరి ఇశ్రాయేలుకు నడిపించడానికి నాయకుని తయారు చేసింది ఎంతో. మరి అదే రీతిగా హన్నా మరి సమూయేలు యొక్క తల్లి, ఆమె కూడా గొప్ప ప్రవక్త కలిగినటువంటి సంతానాన్ని మరి ప్రభువుకు సమర్పించిన తల్లిని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇంకా మరియ తల్లి, యేసు ప్రభుల వారి యొక్క తల్లి అయిన మరియ. మరి అందరూ కూడా ఎంతో ఆదర్శవంతమైన తల్లులు. పరిశుద్ధ గ్రంథంలో కూడా మరి సామెతల గ్రంథము 30వ అధ్యాయంలో మనకు చూస్తాం. అక్కడ మరి లెముయేలు తల్లి, ఆమె యొక్క తల్లి యొక్క పాత్ర ఎలాంటిదో మనం చూస్తాం. కుటుంబంలో అందరికంటే కూడా బాధ్యత కలిగినటువంటి మరి తల్లి ఉండడము, అంతేకాకుండా పిల్లల యొక్క మరి నడవడికలు మేము చెప్తూ ఉంటాం. ప్రతి ఒక్క తల్లి మొదటి గురువు, పిల్లలకి తల్లి మొట్టమొదటి గురువు. ఎందుకంటే వాళ్ళకు మంచి జ్ఞానము, భయభక్తులు, తర్వాత వాళ్ళు నడుచుకునే ప్రవర్తన, వాళ్ళ తీరు అన్నీ కూడా తల్లి నేర్పవలసిందే. మరి కుటుంబంలో తల్లి యొక్క పాత్ర ఎంతో గొప్పది. మరి అలాంటి తల్లి మరి పిల్లల్ని తన దేవుని భయభక్తులలో పెంచి పెద్ద చేయాలి. ఈ విధంగా మనము జ్ఞాపకం చేసుకుంటే తర్వాత ఫ్రాన్సిస్ అనేటువంటి భక్తుడు ఉన్నాడు. ఆయన నా తల్లి ప్రాంతంలో నేను కొట్టుకోపోయాను అంటాడు. అంటే ఈ విధంగా మనం చూస్తే ఎంతో మంది మరి భక్తులు వారి తల్లిదండ్రులు వారి తల్లి యొక్క ప్రార్థన వలన మరి గొప్పవారైనట్టుగా మనం చూస్తాం. రేయి మొదటి జామున లేచి మరి మీ పిల్లల వరకు ప్రార్థించుకుంటాడు. మరి యేసు ప్రభువు వారు అంటారు కదా, అమ్మ నా కోసం కాదు మీ కోసము మీ పిల్లల కోసము ఏడవండి అని ప్రభు వాక్యంలో సెలవిస్తున్నాడు. మరి నాడు ఎంతమందిని తల్లిదండ్రుల పిల్లల వరకు ప్రార్థన చేస్తున్నాం. మనకందరూ కూడా మరి అయ్యగారు ఎప్పుడు జ్ఞాపకం చేస్తూ ఉంటారు. ఒక యునైటెడ్ నేషన్లో ఒక తల్లి ఉంది, ఆ పేరు చెప్తారా? మీ అందరికీ తెలిసే ఉంటారు. సూసన్నా వేస్తే ఆమెకి ఎంతమంది పిల్లలు? 19 మంది పిల్లలు ఉన్నారు. ఈమెను మదర్ ఆఫ్ మెథడిస్ట్ అని పిలుస్తారు. ఈమె పిల్లలను ఎంతో విశ్వాసంతో పెంచింది. 19 మంది పిల్లలంటే మనకు మాటల చెప్పండి. ఈనాడు మరి ఒక్కరిద్దరికే మనం ఎంతో తల్లడిల్లిపోతున్నాం. మరి వారి యొక్క యోగక్షేమాలు, వారి బాగోగులు, వారి చదువులు, వారి మంచులు చూసుకోవడానికే మనకి సమయం లేదు. మరి ఈ తల్లి 19 మంది పిల్లలను మరి ఎట్లా పెంచింది? ఆమె ప్రతిరోజు వారికి ప్రత్యేకించి ఒక్కొక్కరి మీద చేతి నుంచి ప్రత్యేకంగా వారి వరకు ప్రార్థించినట్లయితే మరి ఈ విధంగా ప్రార్థిస్తున్నప్పుడు ఆమెకు పుట్టిన సంతానంలో కూడా దాదాపు 8 మంది పిల్లలు చనిపోవడం జరుగుతుంది. ఒక బాబు తన యొక్క మరి దాని చేతిలో కింద పడి కూడా చనిపోతాడన్న. ఈ విధంగా తన పిల్లలు చనిపోతూ ఉన్నప్పటికీ ఆమె ఏమాత్రం నిరాశ పడకుండా మరి ఏమాత్రం దిగులు పడకుండా ఉన్న ఆ పిల్లల్ని ఎంతో మరి భయభక్తులతో దేవుని క్రమశిక్షణలో పెంచింది. మరి వారికి మంచి జ్ఞానం నేర్పుతూ వచ్చింది. అంటే ప్రతి దినం వాక్యం చదువుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి, లేదా పెద్దలతో మాట్లాడేటప్పుడు ఈ విధంగా మాట్లాడాలి, ఇతరులతో ప్రవర్తించడంలో ఈ విధంగా సంబోధించాలి. మరి వారి యొక్క బాధ్యతను వాళ్ళకి తెలియజేస్తూ మరి నాడు మనం ఉన్న తనలో ఎంతమంది పిల్లలను మరి బాధ్యతతో మన పిల్లల్ని మనం పెంచగలుగుతున్నాం. మరి ఏదైనా వాళ్ళకు కంప్లైంట్ చేసినప్పుడు, వాళ్ళు ఏదైనా చేసినప్పుడు మనం కూడా చెప్తుంటాం, మనం చెప్తుంటారు కానీ అక్కడ ఈ కంప్లైంట్లో నువ్వు ఆ విధంగా ఉండదు, ఈ విధంగా ఉండాలి అని మనం వారిని హెచ్చరిస్తూ రావాలి, సరి చేస్తూ రావాలి. లేదు కొంతమంది తల్లులు సరాసరి పిల్లలు తీసుకొని ఎట్లాగా మా బాబుని ఇట్లా మనము చాలా మంది తల్లులు గొడవలకు వెళ్ళే వాళ్ళు ఉన్నారు. ఆ రీతిగా కాదు, మన పిల్లల్ని మనం సరి చేసుకోవాలి. వారిని దైవ భయంలో, దైవ జ్ఞానంలో, దైవ బోధనలో వారిని పెంచాలి. ప్రభు వాక్యంలో సెలవించాడు కదా, ద్వితీయోపదేశ కాండము చదువుతూనే ఉన్న ఆ వాక్యము 6వ అధ్యాయము 6వ
ఓకేమా? మరి చూడండి ప్రభు చెప్తున్నాడు కదా, దేవుని వాణిని ఎలా ప్రశ్నించాలి మనము ఇక్కడ చూస్తున్నాం. ఆయన ఆజ్ఞలు మరి ఇక్కడ చూస్తున్న రెస్లీ గారు ఈ వాక్యం తప్పకుండా ఆమె పాటించారు. దేవుని ఆజ్ఞలు పిల్లలు పాటించేటట్టు, ఆచరించేటట్టు, అనుసరించేటట్టు ఆమె చూస్తారు. అందుకే వాళ్ళిద్దరిలో మరి ఒకరు జాన్ వెస్లీ, చార్లెస్ వెస్లీ, వీళ్ళిద్దరు కూడా గొప్ప మిషనరీస్ గా వారు మరి దేశానికి ఎంతో సేవ చేస్తారు. మరి జాన్ వెస్లీ తన పాటలు అంటే వాకింగ్ చెప్తే చార్లెస్ వెస్లీ గారు పాటలు పాడుతుండేవారు, ఎంతో సేవ చేస్తారు. ఒక మెథడిస్ట్ సంఘాన్ని స్థాపించడానికి వారు కారణమైనారు. ఒక తల్లి ప్రార్థన మరి ఆ యొక్క కుటుంబాన్ని కాదు, ఆ యొక్క సంఘాన్ని కాదు, సమాజాన్ని కాదు, దేశాన్ని కూడా మార్చివేయగలరు. కాబట్టి ప్రతి తల్లి కన్నీటి ప్రార్థన పిల్లల కొరకు చేయాలి. మరి ఎప్పుడైనా కూడా మనం పిల్లల కొరకు కనిపెట్టుకొని మరి ఏదైనా సండే స్కూల్కి వచ్చినా, ఏదైనా స్కూల్కి వెళ్ళి వచ్చినా ఏం నేర్చుకున్నారు ఈరోజు, మీరు ఈరోజు ఏ విషయాలు తెలుసుకున్నారు అని పిల్లలతో సమయం గడపలేకపోయిన తల్లి ఉంటున్నారు. కానీ పిల్లలతో మనం ఎప్పుడైతే సమయం గడిపి వాళ్ళని ఆదరించి ప్రేమతో వాళ్ళని మనం నేర్పిస్తే వాళ్ళు చాలా చాలా మరి గొప్పవాళ్ళు అవుతారు. వారి కొరకు కనిపెట్టుకొని ప్రార్థన చేయాలి. ప్రభు వాక్యంలో ఎన్నో విషయాలు మరి సమతల గ్రంథంలో అంటారు కదా, తల్లి మరి అసలు వారి ఇంటి వారి నడతలను జాగ్రత్తగా కనిపెట్టుకొని ఉంటారు. వారి ఇంటి వారి నడతలను జాగ్రత్తగా కనిపెట్టుకునే తల్లులు మనకు చాలా అరుదుగా ఉన్నారు, చాలా అరుదుగా ఉన్నారు. నేటి సమాజంలో మనం చూస్తున్నాం. చిన్న వయసులోనే వాళ్ళు దారి తప్పిపోవడం, దొరివేస్తున్నాం, లోటు కావడం, మరి ఏమి చేయాలమ్మా మా మాట వినడం లేదు, మీరు చెప్తే వినడం లేదు కాదు. కానీ ఆ తల్లి యొక్క ప్రవర్తన మరి జాన్ వెస్లీ, సూసన్న వెస్లీ వాళ్ళు అంటారు, మా తల్లి నుంచే మేము ఎన్నో విషయాలు మరి ఆధ్యాత్మికంగా వాక్యం చదివిన దానికన్నా కూడా మా తల్లి నేర్పించిన నడతలు, నడుచుకునే తీరు, ఆమె చూసి మేము నేర్చుకునేదే మా జీవితంలో గొప్పదే చెప్తారు వాళ్ళు. మరి నీ యొక్క ప్రవర్తన, నీ జీవితం ఆదర్శవంతంగా ఉందా? తల్లి యొక్క బాధ్యత చెప్పాలంటే ఎన్నో ఉన్నాయి. మరి తల్లి యొక్క ప్రేమ, త్యాగము, ఆమె యొక్క మరి విలువైన సమయాన్ని బిడ్డల కొరకు వెచ్చించినప్పుడు బిడ్డలు తప్పకుండా గొప్పవారు అవుతారు, ప్రయోజకులు అవుతారు. కాబట్టి తల్లిదండ్రులుగా మరి మీ తల్లిగా మీ బాధ్యతలు మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇంకా వాక్యంలో కొన్ని విషయాలు నేను చెప్పాను, కానీ యేసు ప్రభువు వారు కూడా పరిశుద్ధ గ్రంథంలో కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తాను. ఒకరి తల్లి వారిని ఆదరించుకోవాలి అంటే నేను మిమ్మల్ని ఎక్కువగా ఆదరించేదంటే తనకు ప్రతిరూపంగా దేవుడు మనకి ఎవరు ఇచ్చినాడు, తల్లిని ఇచ్చినాడు. అంతకంటే కూడా మనల్ని ఎక్కువగా ప్రభు మనల్ని ఆదరిస్తాడు. మరి ఆ తల్లి మరి ప్రభు ప్రేమను కలిగిన ఆ తల్లి ప్రభు ఎందుకు భయభక్తులతో పిల్లల్ని కాకుండా మరి చూద్దాము. పరిశుద్ధ గ్రంథంలో కూడా తల్లిదండ్రులకు కలిసిన ప్రాధాన్యత మరి పరిశుద్ధ గ్రంథంలో కూడా మనం చూస్తాం. పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులైనడి, ఎఫెసీయుల 6:1 మనం చూస్తాం. అంతేకాకుండా తల్లినైనా దూషించడానికి కాడు చీకటిలో ఆడుకోవడం. మరి తల్లిని మరి పరుషమైన మాటలతో కఠినంగా మాట్లాడవద్దు. మరి నీ తల్లిదండ్రులను నేను సంతోష పెట్టాలను, నిన్ను కలిగిన తల్లిని ఆనందపరచలేము. ఒకవేళ మన తల్లిదండ్రులు మనం నిర్లక్ష్యం చేసిన వారిగా ఉంటే మరి ఒక దినంలో దేవుడు మనకు అడుగుతాడు. మరి వాటిని ప్రతిదినం మనం సన్మానం చేయవలసిన అవసరం లేదు. మరి తల్లిని గౌరవించవలసిన బాధ్యత మనకు ఎంతో ఉంది. మరి అంతే బైబిల్ గ్రంథంలో కూడా ప్రభువు తల్లి వారిని ఆదరించినట్టు నేను వారిని ఆదరిస్తున్నాను అని అంటున్నాడు. మరి తల్లి యొక్క ఆదరణ మరి ప్రతి చోట ప్రభు ఉండలేని చెబుతున్నా. మరి ప్రభు మనకు తోడుగా అన్ని వేళల్లో ఒక ఏంజెల్ లాగా మన దేవుడు మనకు తల్లిని ఇచ్చినాడు. అలాంటి తల్లిని మనము నిర్లక్ష్యము చేయకూడదు. తల్లిదండ్రులుగా మనం కూడా తల్లిగా మీ కుటుంబంలో పిల్లల కొరకు కనిపెట్టుకొని పగలు ప్రార్థన చేయాలి. వారి దేవుని యొక్క భయంలో, దేవుని యొక్క శిక్షణలో వారిని పెంచాలి. వారి ప్రవర్తన కనిపెట్టుకోవాలి. తర్వాత వారు చెడు మార్గంలో నడుస్తుంటే వారిని దండించాలి. లేదా దండించిన వారిని దగ్గరికి వెళ్ళి మనము అడుగుతుంటాం, వివాదాస్పదాలు చేస్తుంటారు. అలా కాదు, మంచి విషయాలు వారికి బోధించాలి, మంచి జ్ఞానం వారికి నేర్పించాలి. తల్లిదండ్రులుగా తల్లిగా మనకి బాధ్యత ఉంది. నేను ఈరోజు ఒక పుస్తకంలో ఒక విషయాన్ని నేను చదివాను. అంటే నేను అర్థంగా చెప్పడం లేదు, కానీ ఈరోజు పుస్తకం నేను చదువుతున్నప్పుడు తల్లి గురించి అక్కడ ఏముందంటే చూడండి,
ఏ విధంగా తండ్రి వెనకబడినా వెనుకంతా తల్లి ముందుండాలి. అంటే నేను వెనకలాగా తల్లి చెప్పడం లేదు, కానీ అంటే తల్లి యొక్క పాత్ర ఇంత గొప్పలో మనము చూస్తున్నాం. మనకు చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. మరి బయట పనులు చేయాలి, ఇంట్లో బాధ్యతగా మనం పనులు చేసుకోవాలి, అందరికీ మనము మరి కన్సల్ట్గా ఉండాలి, వచ్చిపోయే వాళ్ళకు పనులు చేసి పెట్టాలి, బాధ్యతగా ఉండాలి. ఇవన్నీ మనకు మరి ప్రభు యొక్క జ్ఞానంలో, ప్రభు యొక్క బోధనలో, ప్రభు యొక్క శిక్షణలో మన పిల్లలు పెంచుతూ దేవుని యొక్క భయభక్తులతో మనం నడుచుకున్నప్పుడే మన కుటుంబాలను, మన బిడ్డను మరి ప్రభు యొక్క దయలో ఆయన కృపలో మనము పెంచగలుగుతాం. కాబట్టి ప్రతి తల్లి కూడా బాధ్యత కలిగి నడుచుకోవాలి. మరి తల్లి బిడ్డల కొరకు కన్నీటితో ప్రార్థన చేయాలి. మరి ఈ రీతిగా నాకు చక్కని అవకాశం ఇచ్చినటువంటి మన పాస్టమ్మ గారు, మరి వాళ్ళందరికీ మన ఆత్మీయ తల్లి అయినా మరి పాస్టమ్మ గారికి ప్రత్యేకమైన నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ సమయం ఇచ్చిన అయ్య గారికి కూడా నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.